హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం ఎస్కాట్ అయితే వచ్చాం. ఎస్కాట్ దగ్గరలో ఉన్న పుణ్యగిరి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అయితే చాలామంది చెప్పారు పుణ్యగిరి చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా మురళి అని చెప్పారు. అయితే నేను పుణ్యగిరి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవచ్చు. టికెట్ 20 రూపాయలు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఎంట్రన్స్లోనైతే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. వినాయకుడిని దర్శించుకొని లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకు చుట్టూ కూడా చాలా కోతులు కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి, చేతులు ఏదైనా లాక్కుని పారిపోతాయి. ఇంకా చెప్పాలంటే మనం ఈ వినాయక టెంపుల్ నుంచి అయితే 1 కిలోమీటర్ అయితే కొండపైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అంత కష్టంగా ఏమి ఉండదు, బాగుంటుంది. అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల కోతుంటే చెప్పాను కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము పుణ్యగిరికి వెళ్తున్నాం. పుణ్యగిరి టెంపుల్కి వెళ్తున్నాం. చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. కొండల మధ్యలో చాలా బాగుంది. శివరం పరమలు వచ్చామండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అయితే నడుచుకుంటూ 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే మనకి ఎస్కోట వెళ్ళాలంటే మనకి విజయనగరం నుంచి కూడా వెళ్ళొచ్చు, అలాగే విశాఖపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు. మీరు కార్తీక మాసం అయితే చాలామంది భక్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే, ఈ టెంపుల్కి అయితే, పుణ్యగిరి టెంపుల్కి అయితే. ఇంకెవరు కాదు, ఆ శివుడిని తనని దర్శించుకోవడానికి అయితే వస్తే పుణ్యగిరి అయితే రావచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. అయితే పక్కన అయితే ఇంకో టెంపుల్ కడుతున్నారు. అయితే కొండపైన అయితే అసలైన టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ బాగా చూడవచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. చుట్టూ కూడా కొండలు. మేమైతే ఈవినింగ్ టైం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూసారుగా చుట్టూ కొండలు, చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే పుణ్యగిరి అయితే మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకోవచ్చు. అయితే మనం అయితే ద్వారం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఎంటర్ ఉంటుంది కదా, ఆ ద్వారం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. అయితే మనం అయితే ఇక్కడ చిన్నపిల్లలు గట్రా జాగ్రత్త చూసుకోవాలి. మంకీస్ అయితే మీదకి వచ్చేస్తాయి, మనం జాగ్రత్త అయితే చూసుకోవాలి. చూసారు ఎలాగ వచ్చేస్తున్నాయో. పిల్లలు అయితే దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాలి. అయితే మన చేతులు ఏది ఉన్నా లాక్కెళ్ళిపోతాయి, అంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే చూసారుగా చుట్టూ కూడా కొండలు, పైనుంచి చూస్తే చుట్టూ అటు ఇటు ఉంటాయి కొండలు అయితే. అలాగే మనము అప్ డౌన్ 2 విధాలుగా ఉంటుంది దారి అయితే. చూస్తారు ఏమో చుట్టూ మంకీస్ ఉన్నవి అంటే వాటికి ఇంకా ఇస్తామేమో చూస్తున్నాయి. అలాగే కిందకి అయితే మనం వాటర్ చూడాలంటే ఈ కిందకి వెళ్ళొచ్చు. అలాగే ఇంకా ఏమైనా చూడాలంటే అటు సైడ్కి వెళ్ళొచ్చు. మనకి స్ట్రైట్గా ఉన్నదైతే సోమవారం దర్శించుకోవడానికి అయితే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. చూసారుగా మంకీస్ ఎలా కూర్చున్నాయో, ఏమైనా తినడానికి ఇస్తామని చూస్తున్నాయి. అయితే మనం అక్కడికి వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది వాటిని చూసినట్టయితే. అలాగే మనం సోమవారం కూడా చక్కగా దర్శించుకోవచ్చు. మాకైతే ఈరోజు అయితే చాలా బాగా అయితే దర్శనం అయింది ఫ్రెండ్స్. చూసారు ఇక్కడి నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది సైడ్ నుంచి. మేమైతే టెంపుల్కి వెళ్ళే దారిలోనైతే కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. వాటర్ చూసారు ఎలా వస్తుందో, చాలా కూలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి వెళ్ళి సోమవారం దర్శించుకున్నట్టయితే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళండి, పుణ్యగిరి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారుగా కిందకి దిగినాను, కింద నుంచి చూడండి ఫ్రెండ్స్. అయితే మళ్ళీ అప్ ఎక్కాలి. మెట్లు అయితే కిందకు ఉంటాయి, పైకి మళ్ళీ అప్ అండ్ డౌన్ 2 విధాలుగా స్టెప్లు అయితే ఉంటాయి. చూసారా ఇక్కడ రాళ్ళు పేర్చారు కదా, ఏమైనా మనం కోరుకొని ఆ రాళ్ళు పేర్చి జరుగుతుంది అనుకొని అక్కడ రాళ్ళు అయితే స్టెప్ బై స్టెప్ పెడుతుంటారు.
చూసారుగా పైకి ఎక్కుతున్నాను మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మళ్ళీ పైకి ఎక్కాలి. కొండపైన ఉంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పరమేశ్వర టెంపుల్ అయితే నాకు తెలీదు ఎక్కడి నుంచి అయితే పుణ్యగిరి అంటే ఎక్కడో అనుకున్నాను, దగ్గరేనే కొంచెం పర్లేదు. విజయనగరంకి అయితే వైజాగ్ అయితే ఇక్కడ వాటర్ పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మొబైల్ ఇలా కనిపిస్తుంది కానీ మనకి డైరెక్ట్గా వెళ్ళి చూసినట్టే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ కింద స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. చూసా ఈ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అలా చిన్న ఓట ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. చూసారుగా టెంపుల్కి అయితే వచ్చాం. ఈ వాటర్ అయితే మనకి టెంపుల్ కింద నుంచి అయితే వస్తుంది. చూసారుగా ఆ నీళ్ళు కాలు చేతి కడుక్కుని మీద కొంచెం చిలకరించుకొని అయితే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్ళొచ్చు. చూసారుగా వాటర్ అంతటా వస్తుంది, గుడి కింద నుంచి వస్తుంది వాటర్ అయితే, ఎలాగొస్తుందో తెలీదు. చూసారుగా టెంపుల్ ఇదే ఆ పరమేశ్వర టెంపుల్. కొండపైన చూసారా ఊరంతా ఎస్కాట్, ఇదంతా ఎస్కాటేనే, చుట్టూ కొండలు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుణ్యగిరి అయితే. నేనైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను.